సాటర్డే ఎపిసోడ్ లో 2 సేవింగ్స్ అయితే చేశారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఇప్పుడే వచ్చిన అప్డేట్స్ నేను చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో సాటర్డే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీకు ప్రోమో కూడా అవుట్ వచ్చేసింది అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ అయితే ఇచ్చేస్తాను, ప్రోమో లింక్. సో వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నాగార్జున గారు బాగా ఫైర్ అయిపోయారనమాట కంటెస్టెంట్స్ అందరి మీద. సో ఎవరైతే మిస్టేక్స్ చేశారో ఈ వీక్, సో వాళ్ళందరి మీద ఫైర్ అయిపోయారు. అండ్ వాళ్ళకి పెట్టిన గేమ్ ఏంటంటే యావరేజ్ క్లాన్ ఎవరు, ఫ్లాప్ క్లాన్ ఎవరు, హిట్ క్లాన్ ఎవరు అని చెప్పేసి. ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే యష్మిని, నైనికాని చీఫ్స్ గా రిమూవ్ చేసేసి 2 అదర్ పర్సన్స్ ని, కొత్త పర్సన్స్ ని చీఫ్స్ గా అపాయింట్ అయితే చేశారు నాగార్జున గారు. అబ్బాయి అండ్ అంబిల్ ని చీఫ్ గా అపాయింట్ చేశారనమాట, నైనిక అండ్ యష్మి బదులుగా. నాగార్జున గారు బాగా ఫైర్ అయ్యారు నిఖిల్ అండ్ మణికంఠ మీద, ఎందుకంటే వాళ్ళు రూల్స్ ని బ్రేక్ చేసి తినడం అనేది జరిగిందనమాట. సో అందుకనే సాటర్డే ఎపిసోడ్ లో 2 సేవింగ్స్ అయితే చేశారు. నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు సేవ్ అయిపోయారు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. విష్ణుప్రియ కూడా సేవ్ అయిపోయింది అనమాట సాటర్డే ఎపిసోడ్ లోనే, ఈ రోజు నైట్ వచ్చే ఎపిసోడ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతని అండ్ మణికంఠకి ఆడిన గేమ్ లో 250 grams మర్మరాల దగ్గర ఉంది కదా. సో దానిలో ఎవరిని క్వాలిఫై చేయట్లేదు, ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తున్నా అని చెప్పేసి అంది కదా. మణికంఠకి 290 grams వచ్చింది. సో అది వెళ్లే ముందే సీత అడిగింది, కొంచెం దగ్గరగా ఉన్నా కూడా క్వాలిఫై చేస్తావా అని. చేస్తాను అని అంది, కానీ నాగార్జున సార్ అడిగినప్పుడు నేను అసలు అనలేదు ఆ మాట అన్నారు. సో వీడియో చూపించండి అని అన్నారు నాగార్జున సార్, అది మీరు ప్రోమోలో కూడా చూడొచ్చు, ఈ రోజు వచ్చే ప్రోమోలో. సో వీడియో చూపించగానే తను ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసి యాక్షన్ స్టార్ట్ చేసేసింది. అండ్ ఇప్పుడైతే నేను ఒక వీడియో పెడతాను నిఖిల్ది అండ్ సోనియాది. సో అడల్టరేటెడ్ కామెడీ ఎవరైతే వద్దు అని విష్ణుప్రియని చాలా ఇదిగా చేసి మాట్లాడిందో, తను ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. సో ఇదనమాట మనకు వచ్చిన అప్డేట్స్, మిగతాదంతా ఎపిసోడ్ లో చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.